భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడులు పాకిస్తాన్లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్ను వారు ప్రయోగించినా వాటిలో ఒక్కదాన్ని కూడా మా సైన్యం నిలువరించలేకపోయింది. మా దేశం ఏమాత్రం ప్రతిస్పందించలేకపోయిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. భారతదేశం ఉగ్రవాదుల శిబిరాలపైనే దాడి చేసిందని, ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని కూడా అతను స్పష్టం చేశారు. పాక్ స్థావరాలపై దాడి చేసిన తర్వాత మేం చేసేది ఏమీ లేదు. మా బలహీనతను ప్రపంచం ముందు భారత్ చాటి చెప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో భారత యుద్ధ విమానాలను కూల్చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవానికి జరిగింది వేరు. మా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ ఈ దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ వైఫల్యం అక్కడి ప్రజల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ దేశ రక్షణ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయ పరిస్థితులను మరింత అస్థిరపరిచే అవకాశం ఉంది. ఇక భారత ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి 1:44 సమయంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. ఎవ్వరికీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం లక్ష్య సాధనపైనే దృష్టి పెట్టి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇటు పాక్ పౌరులకు కానీ, అటు పాక్ ఆర్మీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుకున్న లక్ష్యాన్నే చేరుకుంది.